హాయ్ అండి. ఇవాళ వెజిటబుల్ ఉప్మా చూస్తుంటే ఎంత బాగుంది కదా. సో అందరికి వచ్చి వెజిటబుల్ ఉప్మా ఎలా చేసుకోవాలో మొత్తం బఠానీలు వేసాను, టమాటోలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, పోపులు చక్కగా పల్లీలు వేసుకున్నాను, అన్ని వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మినపప్పు ఇవన్నీ కామన్ కదా. కానీ పల్లీలు ఎక్కువ వేసుకున్నాను, బఠానీలు వేసుకుని చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. సో మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు నేను నెయ్యి వేసేసుకుంటాను. చిక్కటి మంచి కమ్మటి నెయ్యి వేసేసుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటాను. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వెజిటబుల్ ఉప్మా. సో చాలా చాలా మందికి ఇష్టం వెజిటబుల్ ఉప్మా. నరేంద్ర మోడీ గారికి కూడా ఉప్మా అంటే చాలా ఇష్టంట, రీసెంట్ గా తెలిసింది. సో ఉప్మా ఇష్టం పడని వాళ్ళు లేరు. ఇదివరకంటే ఉప్మా అనేవారు, ఇప్పుడు ఉప్మా చేస్తే అందరూ తినేస్తున్నారు. అంత ఫేమస్ అయిపోయింది ఉప్మా. సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఇలా ఎంత బాగుందో చూడండి. ప్లేటింగ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ప్లేటింగ్ లో మళ్ళీ చూపిస్తాను ఎంత బాగుందో చూడండి. ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా. నెయ్యి కూడా వేసామేమో, అదిరిపోతుంది. ప్లేటింగ్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, నేను ప్లేటింగ్ చేసేసుకున్నాను. ప్లేటింగ్ లో ఉప్మా వేసుకున్నాను. ఉప్మా వేసుకున్నాక చక్కగా నెయ్యి మళ్ళీ వేసుకుంటాను. నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాను. అలాగే పల్లి పొడి చేశాను. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉప్మా పల్లి పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకుని తింటే మాత్రం సూపర్ 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 టేస్టీగా ఉంటుంది. అలాగే పల్లి చట్నీ నార్మల్ మనకి తెలుసున్నదే. సో ఇవన్నీ మనం చక్కగా చేసుకుని, వెజిటబుల్ ఉప్మా అయితే ఫంక్షన్ లో ఉన్నట్టే ఉంది కదా. మనం పెళ్లికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అలాగే ఉంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టెంప్టింగ్ గా ఉందండి. సూపర్ ఉంది. నెయ్యి వేసుకుని ఇలా పల్లి పొడి నంచుకొని తింటే అద్దరిపోతుంది. పిల్లలు అయితే 2-3 సార్లు తింటారు. బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్ది. బాయ్ అండి.